కిందలా పడింది? నేనెవరినో ఇప్పటికైనా తెలిసిందా? ఈ లవరు ఆ మహేష్ గాడి చేతిలో చచ్చిన గంగారాంని నిన్ను చంపి వాడి మీద కసి తీర్చుకుంటా. ఓం ఫట్ స్వాహా. ఎక్కడికి? ఏమైంది? త్వరగా నిలబడరా. తీసుకొస్తాం సార్. సౌమ్య, ఏమైంది? ఆ బొమ్మ నిజంగానే ప్రాణం ఉన్న బొమ్మ. ఏం సౌమ్య నువ్వు అనేది? అవును మహేష్, అది బొమ్మ కాదు, గంగారాం. సార్ మంచినీళ్ళు. సౌమ్య, ముందు మంచినీళ్ళు తాగు. రిలాక్స్ అయ్యొచ్చు. లేదు మహేష్, నాకెందుకు చాలా భయంగా ఉంది. నిజంగానే ఆ బొమ్మలో ఉంది గంగారాం ఆత్మ. నీ మీద కోపంతో నన్ను చంపాలనుకున్నాడు. వాడిని తప్పించుకొని భయంతో నీ దగ్గరకు వచ్చాను. మన రాంబాబు చెప్పిన అక్షరాల నిజం మహేష్. ఆ గంగారాం ఇంకా బతికే ఉన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్. మలబార్ బాబా అంటే నువ్వేనా? చెప్పు. మాఫియా లీడర్ గంగారాం నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? పరకాయ ప్రవేశ మంత్రం నేర్చుకోవడం కోసం నా దగ్గరకు 4-5 సార్లు వచ్చాడు. ఆ తర్వాత పోలీసులతో జరిగిన కాల్పుల్లో వాడు చచ్చిపోయాడు. వాడు పోతూ పోతూ పరకాయ ప్రవేశ మంత్రం పఠించాడు. ఆ మంత్ర ప్రభావం వలన వాడి ఆత్మ ఓ బొమ్మలోకి ప్రవేశించింది. ఆ గంగారాముకు ఆ బొమ్మలో ఉంటే తాను ఎలాంటి దుర్మార్గాలు చేయడానికి వీలుగా లేదని మరో మనిషి శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. అందుకే నా దగ్గర నుండి తిన్నగా ఏలూరు వెళ్ళాడు. ఏలూరా? అవును. వాడి రహస్యాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకున్న వ్యక్తి రాంబాబు. అందుకే ఇప్పుడు గంగారాం ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. దేవా కూడా గంగారాంకు సహాయం చేయడానికి అక్కడికి వెళ్ళాడు. మీరు వెంటనే వెళ్ళి ఆ రాంబాబును రక్షించండి. ఈ గంగారాం ఆత్మ గనక ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశిస్తే ఇక అతన్ని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదు. ఆగండి. మరొక ముఖ్యమైన విషయం, మీరు ఆ గంగారామును చంపాలంటే ఒక్కటే మార్గం.
మీరు గురి చూసి వాడి బురుకుటి మధ్యన, అంటే వాడి 2 కనుబొమ్మల మధ్యన కాల్చాల్సి ఉంటుంది. అప్పుడే వాడి ఆత్మ ఈ లోకం విడిచి ఊర్ధ్వలోకానికి పోతుంది. ఇక ఆలస్యం చేయకండి, వెళ్ళండి. ఎక్కడ చూసినా సౌండ్ పొల్యూషనే. పిచ్చి నా కొడుకుల గోలతో ఈ పిచ్చి ఆసుపత్రి అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. అయినా సిటీలో ఉన్న కరెంట్ అంతా ఈ పిచ్చోళ్ళ షాక్ ట్రీట్మెంట్కే సరిపోతుంటే కరెంటు ఛార్జీలు పెరగమంటే ఎందుకు పెరగవు అని నేను మనవి చేసుకుంటున్నాను. అవును, ఇదేంటి అసెంబ్లీలో మాట్లాడేస్తున్నాను? కొంపదీసి నాకు కూడా నిజంగా పిచ్చి పట్టలేదు కదా. ఎందుకైనా మంచిది మనం ఇక్కడ ఉండటమే సేఫ్. గంగారాం కాదు కదా, వాడి బాబు కూడా ఈ పిచ్చి ఆసుపత్రికి రాలేడు. ఏంటిది? ఒకవేళ గంగారాం గాడేమన్నా కిటికీ దగ్గరికి వచ్చాడా? చూస్తే పోలా. ఎవరూ లేరే. పిచ్చాసుపత్రి కదా, అంతా భ్రమ. నేను వచ్చేసాను రా. అమ్మో, గంగారాం వచ్చేసాడు, నన్ను చంపేస్తాడు. గంగారాం వచ్చాడు, నన్ను చంపేస్తాడు. రే కాంపౌండర్, కళ్ళు కాంపౌండ్ లో చచ్చావా? త్వరగా రండి రా రే, లేకపోతే నా ప్రాణాలు తీసేస్తాడు. త్వరగా రండి రా. ఏమైంది? ఆ గంగారాం గారు వచ్చేసాడు. అయితే ఉండు, మంగారాం గారిని తీసుకొస్తా. ఆ గంగారాం గారితోనే చస్తుంటే ఈ మంగారాం ఎవడరా? త్వరగా రమ్మని రా. రాంబాబు, వచ్చేసావా? నీకోసమే వచ్చేసా. ఓం ఫట్ స్వాహా. రేయ్ త్వరగా రండి రా, తొందరగా రండి. ఏంటి ఏంటి నీ గోల? గోల కాదురా వెధవా, ఆ గంగారాం గారు వచ్చేసాడు. ఈయన పేరు గంగారాం కాదు, మంగారాం. ఓరి నీ అబ్బా, నేను అన్నది మంగారాం గురించి కాదు, నన్ను చంపడానికి వచ్చిన గంగారాం గురించి. అక్కడ ఉన్నాడు, చూడండి. చూడమంటే అక్కడ కిటికీలో చూడమని అర్థం. చూడ, అక్కడే ఉండాలి. ఏమైపోయాడబ్బా? అమ్మో, పేషెంట్ పారిపోతున్నాడు, పట్టుకోండి. ఓం ఫట్ స్వాహా. అమ్మో చచ్చాడు. గంగారాం బాస్, గంగారాం ఎక్కడున్నావు బాస్? నీ శిష్యుడు దేవా నీకోసమే వచ్చాడు బాస్. రేయ్ దేవా, నేను ఇక్కడున్నా. ఇక్కడున్నావా బాస్? బాస్, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాననుకోలేదు బాస్. నాకు తెలుసు బాస్, మీరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో బ్రతికే ఉంటారని నాకు తెలుసు బాస్. బాబా చెప్తే మీకోసం వచ్చాను బాస్. శభాష్, సమయానికి వచ్చావు. ఇప్పుడు నీతో నాకు చాలా పనుంది. ఏం చేయమంటారు చెప్పండి బాస్, చెప్పండి. నన్ను అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఎక్కడికి? చెబుతా పద. ఓం ఫట్ స్వాహా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, వీఆర్ పోలీస్. రండి, ఇప్పుడే ఓ పేషెంట్ పారిపోయాడు, త్వరగా వెళ్ళి పట్టుకోండి. మేము వచ్చింది రాంబాబు అనే పేషెంట్ కోసం. ఆ రాంబాబు సంగతేనండి నేను చెప్పేది. ఎందుకు పారిపోయాడు? నించొని బోర్ కొట్టుంటుంది. Shut up. అమ్మా, అమ్మా, అబ్బా, అమ్మా, తలుపు తీ, తలుపు తీవే, తలుపు తీ.
కొట్టు కట్టేసరే పోతుండండి. అబ్బా నేనే రాంబాబుని, త్వరగా తలుపుతీ. రాంబాబా నువ్వంట్రా, వస్తున్నానుండు. అమ్మా అమ్మా వస్తున్నానురా. త్వరగా తలుపుతీ అమ్మా. అమ్మా అదేంట్రా అర్ధరాత్రి పూట పిచ్చాసుపత్రి నుంచి వదిలేశారా? వాళ్ళు వదిలేదే, నేనే పారిపోయి వచ్చేసా. పారిపోయొచ్చావా? అయితే మళ్ళీ వచ్చి తీసుకుపోతారేమోరా? వాళ్ళు తీసుకెళ్ళటం కాదే, ఆ గంగారాం గారు వచ్చి నన్ను చంపేస్తాడేమో. వాడు నన్ను తరుపుకొస్తున్నాడు. మళ్ళీ గంగారావు అంటావారా? అట్టా అన్నందుకే ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను పిచ్చాసుపత్రికి పంపారు. ఎరా ఈ పిచ్చి తగ్గలేదు ఇంకా? నాకు పిచ్చి లేదు, వెర్రి లేదు. నేను చెప్పేది నిజమే. వాడు తిన్నగా హాస్పిటల్కి వచ్చేసాడు. అక్కడి నుంచి నేను పారిపోయి వస్తుంటే నన్ను ఓం పట్టు స్వాహా చేస్తానంటున్నాడే. ఆగు, ఎవరో కాదు, ఆ గంగారాం గడే ఉంటాడు. ఓరి నాయనో, ఇవాళ నా బ్రతుకు ఓం పట్టు స్వాహా అయిపోతుంది. అమ్మా 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 తీకే అమ్మా, నా మాట వినవే. తీయొద్దే, నా మాట తీకే. ఎవరు లేరురా. ఉంటే కంగారు పడాలి కానీ లేకపోతే ఎందుకే కంగారు, తలుపేసాయి. అమ్మో గంగారాం వచ్చాడు, గంగారాం వచ్చాడు. ఈ తొన్నపోతే ఎదమైనా గంగారాం అంటే పరిచయాల తర్వాత ముందు తలుపేసాయి. దేవా దాన్ని వదలొద్దు, పూర్తిగా కట్టు. నువ్వు నోర్మోయ్. ఓం ఐం భగముఖే భగిని భాగోదరి భగవాసనే. ఓం ఐం హ్రీం దినకర కిరణై వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహా. ఓం ఐం భగముఖే భగిని భాగోదరి భగవాసనే. మహేష్ బొమ్మ. తలుపు తీయొద్దే అంటే విన్నావా? ఆ గంగారాం గురించి చెప్తే నా మాట ఎవరు వినలేదు సరికదా, నన్ను పిచ్చాసుపత్రికి పంపించారు. ఇప్పుడు సమ్మగా ఉందా? ఎవరే వీడు? మన గంగారాం కదా. అమ్మో ఇక్కడే ఉంటే వీడు నన్ను చంపేస్తాడు. పైకి పారిపోతా. గంగారాం ఐం భగముఖే భగిని గంగారాం మహేష్ మహేష్ భగముఖే భగోదరి భగవాసనే కిరణై వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహా. అమ్మో వచ్చేసాడు. ఇదేం కర్మరా బాబోయ్, ఇలా దొరికిపోయాను. ఓం ఫట్ స్వాహా.
ऐं भगवते भगिनी भागोदरी भगवते भगवते भगिनी भागोदरी ओम రాంబాబు కాల్చు మహేష్ త్వరగా కాల్చు దేవా వాణ్ణి వదిలిపెట్టకు వదిలిపెట్టను బాస్ వదిలిపెట్టను ఇంటి పై కప్పెక్కితే అక్కడికి చచ్చిన రాలేడు. అమ్మయ్య భగిని భాగోదరి భగవాతనే ఓం ఐం క్లీం గంగారాం మహేష్ 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 నన్ను చంపేస్తారా త్వరగా రా మహేష్. మహేష్ నువ్వు రావడం కొంచెం ఆలస్యమైతే ఆ గంగారాం గారు నన్ను చంపేస్తుండేవాడు. ఏంటి మహేష్ ఏం చూస్తున్నావు? ఏం లేదు పద. మహేష్ గంగారాం 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 వదులు గంగారాం గంగారాం ఓం ఐం భగవతే భగిని భాగోదరి భగవాతనే ఓం ఐం క్లీం క్లీం కిరణై పాతమానే భగిని భాగోదరి భగవాతనే ఓం ఐం క్లీం క్లీం దినకర కిరణై పాతమానే ఓం ఐం భగవతే భగిని భాగోదరి భగవాతనే రాంబాబు ఓం ఐం క్లీం క్లీం దినకర కిరణై వాసమానేందుడే ఓం ఫట్ స్వాహా. మీరు ఆ గంగారాముని చంపాలంటే ఒక్కటే మార్గం. మీరు గురి చూసి వాడి గురుకుటి మధ్యన అంటే వాడి రెండు కనుబొమ్మల మధ్యన కాల్చాల్సి ఉంటుంది. నేను నీకేమన్యాయం చేశాను రా వదలరా రే. మహేష్ మహేష్ దిక్కుమాలి సత్య
రాంబాబు, ఇంతకాలం నువ్వు చెప్పిందంతా నిజమేనమాట. ఆ ముదరష్ట బొమ్మ నీ ప్రాణం తీసేదేరా. హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి నిన్ను కాపాడాడు. నన్ను కాపాడింది ఆంజనేయ స్వామి మాత్రమే కాదే, మహేష్ అన్నయ్య కూడా. థ్యాంక్స్ అన్నయ్య.